నమస్తే అండి. నేను మీ కృష్ణ. వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి ఒక మంచి హెల్దీ ప్రోటీన్ దోశ అండి. మల్టీగ్రెయిన్ దోశ. అస్సలు బియ్యం వాడకుండా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇది ఎవరైనా తినొచ్చండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, డైట్ చేయాలి అనుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. చాలా బాగుంటుంది. ఇంకా హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. ఇప్పుడు ఈ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు పెసరపప్పు, ఒక కప్పు వరకు సగ్గుబియ్యం వేసుకోవాలి. అందులోనే ఒక కప్పు మినప్పప్పు వేసుకోవాలి. ఇక్కడ మనం బియ్యం అస్సలు వాడట్లేదండి. ఒక కప్పు సజ్జలు, ఇవి మీ దగ్గర ఉంటే జొన్నలు కూడా వేసుకోవచ్చు. ఒక కప్పు రాగులు, ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు పల్లీలు, ఇవన్నీ వేసుకోవాలండి. మంచి అన్ని హై ప్రోటీన్ ఉన్నాయండి. చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని ఒకసారి వాటర్ వేసుకొని ఒక 2 సార్లు నీట్గా కడుక్కొని ఆ తర్వాత ఫ్రెష్ వాటర్ వేసుకొని వీటిని 6 to 7 అవర్స్ కంపల్సరీ నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకొని ఒక 7 గంటల వరకు నానబెట్టుకోండి. చూడండి, 7 గంటలకి చక్కగా నానిపోయింది. మనం మార్నింగ్ వేసామంటే ఈవినింగ్ వరకు చక్కగా నానిపోయిద్ది. ఇలా నానిన తర్వాత మళ్ళీ ఒక 2 సార్లు వాష్ చేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మిక్సీలో వేసేసుకొని కొంచెం కొంచెంగా కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ వేసుకోవాలండి. ఇలా మనం బియ్యం అస్సలు వాడకుండా దోశలు వేసుకుంటే మనం ఎప్పుడన్నా డైట్ చేయాలనుకున్న వాళ్ళకి, హెల్తీగా ఉండాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి, ఇలా బాగా మెత్తగా దోశ పిండిలాగా మెత్తగా వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసేసుకోండి. మనం మీకు అప్పటికప్పుడు కావాలన్నా వేసుకోవచ్చు, లేదంటే నైట్ వేసి పెట్టుకొని మార్నింగ్ అయినా వేసుకోవచ్చు అండి. మీకు పులవాలి మంచిగా అనుకుంటే నైట్ వేసుకోండి. లేదు పులవక్కర్లేదంటే అప్పటికప్పుడు వేసుకున్నా కూడా చాలా బాగా వస్తాయి. చూడండి, నేను నైట్ వేసి పెట్టుకున్నా, మార్నింగ్ కల్లా చక్కగా పొంగింది. ఇలా పొంగిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి ఒక చట్నీ తయారు చేసుకుందాము. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు నువ్వులు వేసుకోండి. వేసుకొని మంచి దోరగా వేయించుకోవాలి. మంట సిమ్లో పెట్టుకొని దోరగా వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. ఇలా వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకోండి. అదే ప్యాన్లో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మినప్పప్పు వేసుకొని ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటిని. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత కారంకు తగ్గట్టు ఎండుమిర్చి వేసుకోండి, లేదంటే మీరు ఇందులో పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు అండి. నేను ఎండుమిర్చి వేస్తున్నాను, ఒక 6-7 మీ స్పైసీనెస్కి తగ్గట్టు. ఇందులోనే మీడియం సైజు ఒక 2 ఉల్లిపాయలు ఇలా లావుగా కట్ చేసుకొని వేసేసుకొని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మరో ఒక 2 నిమిషాలు ఉంచేసి తీసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత దించే ముందు ఒక చింతపండు కొంచెం వేసుకోండి పులుపుకి. ఇలా వేసుకొని తీసి పక్కన పెట్టుకొని వీటిని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో ముందు నువ్వులు వేసుకొని మనం వేయించుకున్న ఈ ఉల్లిపాయలు, ఎండుమిర్చి ఇవన్నీ వేసేసుకోండి. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ చూసుకొని వేసుకోండి. మీకు కొంచెం లూజ్గా కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోండి, లేదు గట్టిగా కావాలంటే కొంచెం వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు దీన్ని పోపు పెట్టేసుకుందాం. ఎప్పుడు చేసుకునే పల్లి పచ్చడి కాకుండా ఇలా నువ్వుల పచ్చడి చేసుకున్నా కూడా నువ్వులలో మంచి ఐరన్ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. మనకు ఎముకలకు కూడా బాగా పనిచేస్తుంది. ఇలా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 4-5 ఎండుమిర్చి ఇలా సన్నగా చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు వేసేసుకొని పోపుని పచ్చడిలో వేసేసుకుంటే మనకు చిటికలో పచ్చడి కూడా రెడీ అయిపోయిందండి. నువ్వుల పచ్చడి చాలా బాగుంటుంది. ఈ దోశలలోకి ఒకసారి ట్రై చేయండి. ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దోశలు వేసుకుందాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఇప్పుడు పిండి కలుపుకుందాం. పిండికి తగినంత ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని, ఆల్రెడీ మనకు కొంచెం గట్టిగా ఉండింది కదా, కొంచెం వాటర్ వేసుకొని బాగా కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మీకు నాన్ స్టిక్ అయితే ఉల్లిపాయ కూడా రుద్దక్కర్లేదండి. నేను ఇలా ఐరన్ ప్యాన్ కాబట్టి ఒకసారి ఉల్లిపాయ రుద్దుతున్నాను. కొంచెం పెన్నం బాగా కాలిన తర్వాత మంట సిమ్లో పెట్టుకొని దోశ వేసుకోవాలి. ఈ దోశలు అయితే సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. మీరు హైలో పెట్టుకున్నారంటే మాడిపోతుంది, ఇంకా పెన్నంకి అంటుకుపోతుంది. సిమ్లో పెట్టుకొని చక్కగా కాల్చుకుంటే మనకి ఈజీగా లేస్తుంది. చూడండి, ఇలా మంచి కలర్ వస్తాయి. బాగా కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. మనకు నార్మల్ దోశ వైట్గా ఉంటుంది కదా, ఈ దోశ వచ్చేసి మంచి కలర్ వస్తేనే క్రిస్పీగా బాగుంటుంది. మంట మాత్రం చిన్నగా పెట్టుకొని కాల్చుకోవాలి. ఇలా అన్ని దోశలు వేసుకొని సర్వ్ చేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుందండి. వీక్లీ ఒక 2 టైమ్స్ ఇలా చేసుకొని తిన్నా కూడా మన బాడీకి మంచిగా ఉంటుంది. హెల్దీ దోశలు అనమాట. ఎప్పుడు ఆ రైస్తో వేసే కాకుండా ఇలా అప్పుడప్పుడు ఇలా వేసుకొని తిన్నామంటే మన డైట్ చేసే వాళ్ళకు కూడా దోశలు తినలేదు అన్న ఫీలింగ్ లేకుండా చక్కగా తినొచ్చు ఎవరైనా. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.
ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటా.